ఫస్ట్ ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకోండి. అండ్ కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక చాప్డ్ ఆనియన్స్ వేసుకొని ఈ ఆనియన్స్ ఫ్రై చేయండి కొద్దిసేపు. సో కొంచెం ఫ్రై చేయండి, ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. ఇలా ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక మీరు ఏదైతే ఫ్రెష్ అల్లం పేస్ట్ ఉంటుందో అది దీంట్లో యాడ్ చేసేయండి. యాడ్ చేసి కంప్లీట్గా మిక్స్ చేయండి, ఆ పేస్ట్ ఆనియన్స్ మొత్తం కలిసేలా. ఇలా కంప్లీట్గా కలిసి నెక్స్ట్ ఫ్రై అయ్యేలోపు కొంచెం పసుపు తీసుకొని దీంట్లో చిటికెడు పసుపు తీసుకొని యాడ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మీరైతే కట్ చేసుకున్న బెండకాయలు ఉంటున్నాయో అవి తీసేసుకోండి, దీంట్లో ఆ బెండి వేసేసుకొని కంప్లీట్గా మిక్స్ చేయండి. అండ్ నెక్స్ట్ దీంట్లో కొంచెం చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని కంప్లీట్గా మొత్తం దానికి మిక్స్ చేసేయండి, కంప్లీట్గా కలిపేసేయాలి. ఏదైతే మనం యాడ్ చేసిన కారం ఉప్పు కంప్లీట్గా బెండికి తగిలేలా కలిపేసేయండి. కలిపేసేసి ఇంకా దీంట్లో ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇది చాలా సింపుల్ కర్రీ. లాస్ట్కి అది కుక్ అవుతుంది, లాస్ట్కి ఈ విధంగా కుక్ అవుతుంది. మీరు అప్పుడప్పుడు కలపాలి, ఏదైతే అడుగు అంటకుండా ఉండడానికి ప్యాన్. నెక్స్ట్ ఇలా అయిపోతుంది. లాస్ట్కి మన కర్రీ